ఎగ్జామ్స్ దగ్గర పడుతున్న కొద్దీ ముఖ్యంగా ఫైనల్ ఎగ్జామ్స్ విషయంలో స్కూల్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరికైనా టెన్షన్ స్ట్రెస్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. అలా టెన్షన్ పడుతూ ఏం చదివినా ఎలా చదివినా అసలు గుర్తుండదు, మైండ్ అంతా కంప్లీట్ బ్లాంక్ అయిపోతుంది. ఇలా చదివిందేది గుర్తు రాకుండా క్లాస్లో పెట్టే చిన్న చిన్న టెస్టులు కూడా సరిగా రాయలేక ఏం చేయాలి, ఈ టెన్షన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి అని ఎగ్జామ్స్ని ఫేస్ చేయబోయే ప్రతి స్టూడెంట్ ఆలోచిస్తున్నారు. అంతకంటే ఎక్కువ మార్క్స్ గురించి భయపడుతున్నారు. చదువుకునే ప్రతి స్టూడెంట్ ప్రతి క్షణం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇలా టెన్షన్ పడుతూ స్ట్రెస్ ఫీల్ అవుతున్నది కేవలం మీరొక్కరే అనుకుంటున్నారు కాదు గాయస్. ఈ ప్రపంచంలో ఉన్న చాలామంది ఎన్నో సమస్యలకి టెన్షన్ పడుతున్నారు, అలాగే ధైర్యంగా ఓవర్కమ్ అవుతున్నారు. అసలు టెన్షన్ అనేది వెరీ కామన్ హ్యూమన్ రియాక్షన్ అని ప్రాక్టికల్గా యాక్సెప్ట్ చేయండి. ఇలా మీరు ఎగ్జామ్స్ స్ట్రెస్లో ఉన్నప్పుడు రెండు విషయాలు ఆలోచించాలి గాయస్. మీ కంట్రోల్లో ఉన్నదేంటి, అలాగే మీ కంట్రోల్లో లేనిదేంటి. క్వశ్చన్ పేపర్లో ఏ క్వశ్చన్స్ ఇస్తారు అనేది ఎప్పుడూ మీ కంట్రోల్లో ఉండదు, కానీ మీరు చదివిన ప్రిపేర్ అయిన మీ సిలబస్ నుండే ఇస్తారు కాబట్టి పట్టుదలగా కష్టపడి చదవడం మాత్రమే మీ కంట్రోల్లో ఉంటుంది. ఎగ్జామ్ను ప్రిపేర్ చేసే క్వశ్చన్ పేపర్లో ఏమేమి క్వశ్చన్స్ ఇస్తారు అని టెన్షన్ పడుతూ ప్రస్తుతం చదివే ఏది గుర్తు లేకుండా చేసుకోవడం వలన ఉపయోగం ఉందా అని ఒక్కసారి మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి. లైఫ్లో ఎప్పుడు మీరు చేంజ్ చేయలేని ఏ ఒక్క పరిస్థితి గురించి అయినా మీరెందుకు ఆలోచించాలి, బాధపడాలి. ఎగ్జామ్స్లో వచ్చే క్వశ్చన్స్ మీ కంట్రోల్లో ఉండదు అనే విషయాన్ని అర్థం చేసుకుని క్లియర్గా ఉండండి ఫస్ట్. అండ్ ద సెకండ్ వన్, మరి మీ కంట్రోల్లో ఉన్నదేంటి? చదువు మీద మీకున్న బాధ్యత, మీరు చదివే విధానం, ఎంతసేపు చదువుతున్నారు, ఎగ్జామ్స్కి ఏమేమి టెక్నిక్స్ యూజ్ చేసి ఎంత ప్రొడక్టివ్గా చదువుతున్నారు అనేది టోటల్లీ మీ కంట్రోల్లోనే ఉంటుంది. మీలో మీరేమైనా చేంజ్ చేసుకోవాలనుకున్నా, టెన్షన్ పడకుండా మిమ్మల్ని మీరు మార్చుకోవాలన్నా ఈ మీ కంట్రోల్లో ఉండే వాటితో సాధ్యమని గుర్తుంచుకోండి. అలా మీరు మార్చుకోవాలి అనుకుంటే ఈ 5 టిప్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి గాయస్. నంబర్ 1, నెవర్ కంపేర్ విత్ అదర్స్ ఇన్ ఎగ్జామ్ మూమెంట్. ఎవరు ఎంత చదివారు, ఎవరు ఎంత బాగా ప్రిపేర్ అయ్యారు అన్నది మీకు అస్సలు అనవసరం అండ్ టైం వేస్ట్ గాయస్. ఎగ్జామ్స్లో ఎవరు బాగా రాశారన్నదే ఇక్కడ ఇంపార్టెంట్ అని ఎప్పుడూ మర్చిపోవద్దు. వేరొకరితో మిమ్మల్ని కంపేర్ చేసుకోవడం అనేది ఎగ్జామ్స్ టైంలో మరింత స్ట్రెస్కి గురి చేస్తుంది. ఎవరి టాలెంట్ వారికి ఉంటుంది అని మీ టాలెంట్ విషయంలో కాన్ఫిడెంట్గా ఉండి మీ చదువు మీద ఇంకా ఎక్కువ ఫోకస్డ్గా ఉండండి. నంబర్ 2, డెవలప్ యువర్ లెర్నింగ్ స్కిల్స్. ఎగ్జామ్స్ టైం దగ్గర పడుతుంది అన్నప్పుడు మీ లెర్నింగ్ స్కిల్స్ ఇంకా డెవలప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీ రివిజన్ అనేది అట్రాక్టివ్గా, ఇంట్రెస్ట్గా ఉండేలా చూసుకోండి. మీ ఫ్రెండ్స్తో క్విజ్ కండక్ట్ చేసుకోండి. గ్రూప్ స్టడీయింగ్, ఇలా డిఫరెంట్ కమ్యూనికేటివ్ వేలో రివైజ్ చేసుకోవడం వలన కొన్ని కష్టమైనవి కూడా ఈజీగా నేర్చుకోగలుగుతారు. ఎగ్జామ్స్ అంటే ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఇంట్రెస్ట్గా ఉంటారు. నంబర్ 3, టేక్ బ్రేక్స్ అండ్ డూ ఎక్సర్సైజెస్. అదే పనిగా ఏకధాటిగా చదవకుండా మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుంటూ ఉండండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాకింగ్, మెడిటేషన్, మైండ్ఫుల్ ఎక్సర్సైజెస్ అనేవి మీ మైండ్ని చాలా ఫ్రెష్గా ఉంచి స్ట్రెస్ లెవెల్స్ని ఖచ్చితంగా తగ్గిస్తాయి గాయస్. నంబర్ 4, ఈట్ హెల్దీ ఫుడ్. ఎగ్జామ్స్కి మీరు చదివేటప్పుడు చదివింది మైండ్కి ఎక్కాలన్నా హెల్దీ ఫుడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. వాటర్ ఎక్కువగా తాగండి. మెంటల్లీ ఆర్ ఫిజికల్లీ యాక్టివ్గా ఉండే హెల్దీ ఫుడ్ అండ్ వెజిటబుల్స్ తీసుకోండి. విటమిన్ సి ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ తినడం వలన స్ట్రెస్ రిలేటెడ్ హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది గాయస్. నంబర్ 5, గెట్ ఇనఫ్ స్లీప్. కొంతమంది పగలు రాత్రి తేడా లేకుండా చదువుతుంటారు. రేయింబవళ్ళు అతిగా చదవడం, అతిగా మీ మైండ్ అనేది అలసిపోవడం వలన మరింత స్ట్రెస్కి దారితీస్తుంది. తగినంత నిద్ర అనేది ఎగ్జామ్స్ మూమెంట్లో చాలా అవసరం గాయస్. మీ టైం టేబుల్ అనేది మంచిగా ప్లాన్ చేసుకుని నిద్ర మంచిగా ఉండేలా చూసుకోండి. ఇలా అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి పేరెంట్స్ అండ్ టీచర్స్ నుంచి లాట్ ఆఫ్ ప్రెషర్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ మిమ్మల్ని చాలా స్ట్రెస్కి గురి చేస్తాయి. ఇలాంటి టైంలో మీరు వాళ్ళతో మీ వైపు నుండి పాజిటివ్గా, క్లియర్గా అండ్ కాన్ఫిడెంట్గా ఒక మాట చెప్పండి. నేను నా వైపు నుండి ది బెస్ట్ ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను, నేను ఎగ్జామ్స్ మంచిగా రాయడానికి నా ఫుల్ ఎఫర్ట్స్ పెడుతున్నాను అని బాధ్యతగా, కాన్ఫిడెంట్గా ఒక భరోసా ఇవ్వండి. కేవలం ట్రై చేస్తున్నాను అని మాట ఇవ్వడమే కాకుండా పక్కా ప్లానింగ్తో హార్డ్ వర్క్ చేయండి. అప్పుడు మీ పేరెంట్స్కి, టీచర్స్కి మీరేంటో, మీ వైపు నుండి మీరెంత ట్రై చేస్తున్నారు అని అర్థమై ప్రతి క్షణం మిమ్మల్ని టెన్షన్ పెట్టకుండా అండ్ మీ గురించి టెన్షన్ పడకుండా ఉంటారు. సో గాయస్, ఎగ్జామ్స్ విషయంలో అమ్మో ఎగ్జామ్స్ అనే ఫీలింగ్ని పక్కన పెట్టి ఈ 5 టిప్స్ ఫాలో అవుతూ ఎలాంటి స్ట్రెస్, టెన్షన్ లేకుండా ప్రాక్టికల్గా ఆలోచించండి. గాయస్, ఆల్వేస్ ఒకటి గుర్తుంచుకోండి, ఎగ్జామ్స్ అంటేనే భారం కాదు, బాధ్యత ఉన్న చోట ఎప్పుడూ టెన్షన్ ఉండదు. ఎలా అయినా సాధించాలి అన్న తపన మాత్రమే ఉంటుంది. మంచిగా ప్లాన్ చేసుకుని చదువుకుని ఎగ్జామ్స్ కాన్ఫిడెంట్గా రాస్తారని ఆశిస్తూ ఆల్వేస్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ స్కూల్ అండ్ కాలేజెస్లో ఫైనల్ ఎగ్జామ్స్కి వెళ్ళబోయే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఆల్ ద వెరీ బెస్ట్ గాయస్. థ్యాంక్ యూ.